ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. తెనాలిలో ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివానగా మారుతోంది. ఇటు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టార్గెట్ చేస్తూ అధికారులు తొలగిస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా వహాబ్ చౌక్ ప్రాంతంలో మనం చూసుకుంటే కనుక తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఇటు వహాబ్ చౌక్లో డివైడర్కి ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఇక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీ తీయాలని చెప్పి ప్రొక్లైన్తో సహా భారీ వాహనంతో సహా మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చారు. పోలీసుల సపోర్ట్తో ఇక్కడికి రావడం టీడీపీ నాయకులను అయితే తీవ్రంగా అయితే వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ భారీ ఎత్తున టీడీపీ నాయకులు ఇక్కడికి చేరుకుని ఇక్కడ రోడ్డుపై బైఠాయించి వహాబ్ చౌక్ ప్రాంతంలో నల్లరిబ్బన్లు పెట్టుకుని కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సపోర్ట్గా బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ నిరసనలో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ జనాల్లో ఫ్లెక్సీల వివాదం అయితే పెద్ద వివాదం చిలికి గాలివానగా మారుతున్నట్టుగా కూడా దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. తాము అధికారంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అని చెప్పి కూడా ఇక్కడ టీడీపీ నాయకులు అయితే ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి ఉంది. కూటమి పార్టీ అభ్యర్థి, కూటమి పార్టీ కోసం, కూటమి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాము, ఎంతో కృషి చేశాము. అట్లాంటిది తమ అభిమాన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఏంటి ఇబ్బంది అని చెప్పి కూడా ఇక్కడ టీడీపీ నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఉన్నాము, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని చెప్పి కూడా టీడీపీ నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం నుండి కూడా వహాబ్ చౌక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున హైడ్రామా అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరి డైరెక్షన్లో మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎందుకు ఫ్లెక్సీలు చేస్తున్నారు, కేవలం టీడీపీ ఫ్లెక్సీలు టార్గెట్ చేస్తూ ఉన్నారు, కేవలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీలను టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా టీడీపీ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే నిన్నగాక మనం చూసుకుంటే కనుక ఓ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ తొలగింపు కూడా వివాదమైంది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని కూడా మున్సిపల్ అధికారులు తొలగించడానికి రావడం, భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు నడుమ ఈ తొలగింపు చర్యలను చేపట్టడం తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఏదైతే ఉందో ఈ ఫ్లెక్సీల వ్యవహారం, తొలగింపు వ్యవహారం చిలికి గాలివానగా తీవ్ర ఉద్రిక్తత అయితే మారుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. మంత్రి గారు ఆఫీస్ నుండి డైరెక్షన్ వస్తే ఏం మాట్లాడు, ఏం ఒప్పుకోం. ఎంత ధైర్యం మీకు, ఎంత ధైర్యం అంట. పవర్ పార్టీ అదే గత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు మీరంతా. వైసీపీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. అసలు వినవమ్మా, మాకు కూడా చాలా కంప్లైంట్లు వస్తాయి. చెప్పి కొట్టేస్తా ఉంటారా? ఎవడమ్మా కంప్లైంట్? అమ్మా చూడు, చూడమ్మా, ఇదిగో అమ్మా ఒక నిమిషం ఆగమ్మా, ఇదిగో చేసుకోమ్మా. పోలీసు వాళ్ళు మేము చేసేది కాదు కదా, అది మేము చేసేది కాదు కదా. కుదరదమ్మా, కుదరదు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కుదరదు. ముందే చెప్తున్నా, ఇష్యూ అనవసరంగా మీరు ఇష్యూ అనవసరంగా చేసుకోవాలి.
పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో తెనాలిలో ఈరోజు బ్లాక్ డేగా పరిగణించే పరిస్థితిని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్య ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు ఆలపాటి రాజప్రసాద్ గారి ఫోటోతో ఉన్నటువంటి 2.5 వెడల్పు 8 అడుగులు ఎత్తున్నటువంటి 2 బోర్డులు వహాబ్ చౌక్ సెంటర్లో గత 25 సంవత్సరాల నుండి కూడా ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే బోర్డుల్ని ఒక 10 రోజుల పై చిలుకు నుండి ఒక పెద్ద హైడ్రామా అని ఒకటి సృష్టిస్తా ఉన్నారు. మేము ఒకటే కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఎన్నో కష్టాలు ఎదురు చూసి ఎన్నికల్లో పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తగా అండగా ఉండాల్సిన నాయకత్వమే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా బజార్ నీడ్చి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తే మేము ఎవరికి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు మీరే, మేము గెలిపించుకున్న పెద్దలు మీరే మాకు అండగా ఉండాల్సింది పోయి మమ్మల్ని అట్లా రోడ్డు పాలు చేస్తే ఎవడు సమాధానం చెప్పాలి? మీ ప్రమేయం లేకుండా, మీ ఆదేశం లేకుండా ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క అధికారైనా పనిచేస్తాడా? అంత సాహసానికి ఎవడన్నా ఒడిగడతాడా? ఎప్పుడన్నా ఈ చరిత్రలో ఎప్పుడన్నా మనం చూసామా గతంలో? మీ రాజకీయం పిచ్చి 3 అడుగులు బోర్డు మీద మీ రాజకీయం అడుగుతారు. సున్నిత మనిషి అని చెప్పేసి పొద్దున్న నుండి కమిషనర్ గారిని బతిమిలాడి చెప్తున్నాం, వచ్చిన ఏసీపీ గారిని అడిగి చెప్తున్నాం. అమ్మా, ఇది చాలా సున్నితమైన అభిమానాలతో కట్టుకుంటేది, తీస్తే అవమానంగా ఉంటుంది, బాధపడతారు. అనేక రకాలైన మనస్తత్వాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ మనోభావాలు వేరేగా ఉంటాయి. మేము అందరికి సమాధానం చెప్పలేము. దయచేసి నువ్వు ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే పొద్దున్నే తీయచ్చు, అర్ధరాత్రి తీయచ్చు. ఆ టైంలో ఎవరు ఉంటారు? ఉద్దేశపూర్వకంగా 11 గంటల టైంలో పోలీసు మంది మార్బలంతో వచ్చి ఇంత పెద్ద రోడ్ డెకరేషన్ షోపుటప్ చేసి మమ్మల్ని అవమానకరంగా చేయాల్సినంత అవసరం మీకు అవసరమా? మీరేదో చేస్తే మేము అబ్బో మా నాయకుడు మా క్రమశిక్షణ నిబద్ధత పనిచేయడం, పార్టీకి అంకితభావంతో పనిచేయడం నేర్పించాలి. కానీ ఇలా కుళ్ళు కుతంత్రాలు చేసి రోడ్డు మీద ఇడిచి ఏది ఫ్లెక్సుల మీద రాజకీయాలు చేసి ఇలా బజారుని పడే పరిస్థితి మమ్మల్ని నేర్పిలా. మేము ఇవాళ వచ్చిన నాయకులు అందరం కూడా క్రమశిక్షణతో రిక్వెస్ట్ చేసి అడిగాం, అది అధికారులు కూడా దయచేసి వెళ్ళిపోండి. మీరు ఏదన్నా తీసే ఉద్దేశం అయితే రాత్రి వాళ్ళు అయితే తెల్లారగడ్డ తీయండి, తీయాలంట. ఇప్పుడు కూడా మళ్ళీ కావాలంటే రేపు పొద్దున పెట్టుకోవాలంట. ఇవాళ తీయటం దేనికి, మళ్ళీ రేపు పొద్దున పెట్టుకోవడం దేనికి? కమిషనర్ గారిని అడిగితే చెప్తాను అన్నారు, ఇవాళ తీసేయండి, మీరు రేపు పొద్దున కావాలంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని బోర్డు పెట్టండి. తీయటం దేనికి, పెట్టడం దేనికి? ఎవరికి ఆ పంతం పట్టింది? తీయాలి, ఖచ్చితంగా తీపిచ్చే మళ్ళీ కట్టించాలనేది తాపత్రయం, అంత పట్టుదల ఎవరికి పట్టింది? మీకు అధికారిగా మీకు అవసరం లేదు. ఎక్కడి నుండో ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు, మీకు పట్టిన తాపత్రయం కాదు అది, ఎవరికి పట్టిన తాపత్రయం. ఖచ్చితంగా ఏ ఒక్క బోర్డు అయినా తీస్తే, మీరు ఏదన్నా నిజంగా మీ అధికారులకి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మాకు సమాచారం ఇవ్వండి. మేము మీకు సహకరించకపోతే మీ కనుక మీరు కాదు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, జనజీవనానికి ఇబ్బందిగా ఉంది, మీరు ఇది తీయాలంటే మేము పరిశీలించి మేము తీయకపోతే నువ్వు ఖచ్చితంగా తప్పండి. మాకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, పార్టీకి సమాచారం ఇవ్వకుండా, కార్యకర్తలకు ఏదో నేను తీసేస్తాను అడవి చేస్తే వాళ్ళ వైఎస్ఆర్సీపీ బోర్డు తీయడానికి మీకు చేతకాలం తెలుగుదేశం పార్టీ బోర్డు మటుకు పోలీసు వాళ్ళు పెట్టి తీస్తున్నారంటే ఏమి న్యాయం ఇది అని చెప్పేసి ఎవరికి ఇబ్బంది లేని ఒక చిన్న ఫ్లెక్సీని కార్యకర్తలు వేసుకున్న నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని మీరు తొలగిస్తున్నారంటే మీకు ఏ విధంగా పైనుంచి అది అడ్రస్ వచ్చాయో మాకు తెలియదు. కానివ్వండి, ప్రాణాలు దారపోసి అమరావతి ఉద్యమాలు చేసి కేసులు పెట్టించుకొని
ప్రజెంట్ ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నామండి. నెలకు 2-3 సార్లు వాయిదాలకి. పొలిటికల్గా మేము అంత ఇబ్బంది పడి, రాజకీయంగా అంత ఇబ్బంది పడి, మొన్న మేము మీకు ప్రాణాలకు తెగించి కూతుర్లేక నిలబడి గెలిపించిన పరిస్థితి మీరు ఆ రోజు గమనించారు. ఆ రోజు మీరు చెప్పిందంటే రాజా గారు ఎంతో, నేను అంతే. రాజా గారు ఒక్కని చెప్పారు, ఈరోజు ఒక కన్నును పొడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు ఫ్లెక్సీ కట్టకూడదా? చెప్పండి. మా నాయకుడు అన్నట్టు, కుతూష్ గారు అన్నట్లు కింద క్షేత్రస్థాయిలో లిప్పు పెట్టి పైన అంతా మనమే అని చెప్పి మీరు పసిపుసి మారేడికాయ చేస్తే సరిపోతుందా? ఒక అధికారి మీ ప్రమేయం లేకుండా ఈరోజు రోడ్డు మీద మా పార్టీ కార్యకర్తల్ని ఇంత దారుణంగా అవమానపరుస్తుంటే మేము ఎవరు చెప్పుకోవాలి? మేము గెలిపించిన నాయకుడే మమ్మల్ని అవమానపరుస్తుంటే మేము ఎవరికి తెలియజేసుకోవాలి? అంటే రాజా గారు ఆయాలు ఉండకూడదా? ఇన్ఛార్జిగా ఉండకూడదా? తెలుగుదేశం పార్టీ గారు బతకూడదా? పార్టీ జెండా ఎవరు కట్టకూడదా? అంటే మీ ఉద్దేశం ఏంది? మీకు కట్టేవాళ్ళు లేకపోవచ్చు. రాజా గారికి 10 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసున్న ప్రతి వ్యక్తి ఈరోజు ఫ్లెక్సీ కడతారు. మీకు కట్టరు. అంటే మీరు కట్టకపోతే ఎవరికి కట్టకూడదని ఉందా? అంటే పార్టీని చంపేద్దాం అనుకుంటారు జనాల్లో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండకూడదు అనుకుంటున్నారా? అంతేకాదు, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అనే వాడు ముంచకూడదని ఒక తీర్మానం చేసుకున్నారా? గమనించండి. జనాల్లో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం కార్యకర్తని బతకలేని అని చెప్పి కోరుకుంటారండి. ఇది ఆఫీసర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే సామరస్యంగా చేసి ఎలా ఉండాలని చేయాలని కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగడానికి చాలా దారుణం. ఆఫీసర్లు కూడా ఇవన్నీ జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని మెలగాలనేసి ఇలాంటి టైంలో జనానికి ఇబ్బంది పడి ఫ్లెక్సీలు తీయటం అనేది చాలా దారుణం. ఒకప్పట్లో రాజా గారు వైఎస్ఆర్సీపీలో కూడా ఉండేటప్పుడు ఓడిపోయినప్పుడు కూడా మరుసటి రోజే వచ్చి ధైర్యంగా ఊరూరు తిరిగి ధైర్యం చేసిన టైగర్ లాంటి వ్యక్తిన ఆ రోజు కూడా ఎవరో బయటికి రాని రోజుల్లో కూడా 5 ఏళ్లలో వచ్చి తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. అది చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఈ ఫ్లెక్స్ అనేది చిన్న సంఘటనకి ఇది ఈ విధంగా చేయటం చాలా దారుణం. ఇలా లేకుండా ఆఫీసుల సమన్వయంతో పాటించాలని కోరుకుంటున్నాం. 48,000 మెజార్టీ 2024లో ఎందుకు వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తెలుగుదేశం పార్టీ కేడర్ పని చేయకుండా వచ్చిందా, లేకపోతే మీ సొంత బలం వల్ల వచ్చిందా? అదొకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఎన్నికలకు ముందు అందరిని వాటేసుకొని బట్టలో గుద్ది ఈ విధంగా నేను అది చేస్తాను ఇది చేస్తాను, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు తెలుసు, మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసు అని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక మా తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా విధిశ్రేణి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అందరూ ఈ రోజున బాధపడతా ఉన్నారు. ఎవరికి అందుబాటులో కానీ ఏ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడా కూడా పని అవ్వకుండా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకొని చేసే పరిస్థితి ఉంది. ఇది ఇంతటితో ముగింపు పలకపోతే రాబోయే కాలంలో మేము తీసుకునే చర్యకి, మేము కూటమి ప్రభుత్వానికి, కూటమి తీసుకున్న నిర్ణయాలకి మేము కట్టుబడి ఉన్నాం. ఈ రోజుకి కూడా మేము పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా, అలాగే ఎక్కడ ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు ఎవరైనా కూడా ఏ నాయకత్వాన్ని కూడా మేము కంప్లీట్గా అందరం కూడా ఎంతో గౌరవంతో మర్యాదగా వారి పట్ల అభిమానంతో ఉన్నాం. దాన్ని చెడగొట్టడం కోసం ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్లెక్సీ అడ్డంగా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా పోలీసుల వాహనాలతో సహా ప్రొక్లైనర్తో సహా వచ్చారో మున్సిపాలిటీ సిబ్బందిని మేము ఒకటే అడుగుతున్నాము. ఈ రోజున ఈ ఫ్లెక్సీ మీ అందరికీ అడ్డమైపోయింది. మరి గత 5 ఏళ్లుగా సాయిబాబా గుడి దగ్గర 20 అంతస్తుల ఎత్తులో మరి ఆ తెనాలి లోకల్ శివన్న గారి ఫ్లెక్సీ ఎవరికి అడ్డం కాలేదు. అప్పుడు మున్సిపాలిటీ సిబ్బందికి అడ్డం కాలేదు, లేకపోతే ఇప్పుడు అడ్డం వస్తున్న పోలీసులకి అడ్డం కాలేదా? అంటే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, మేము అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా?
పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఒకటే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని చూసి చాలా మంది తెనాల్లో ఓట్లేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట చెప్తే ఆయన సీటు త్యాగం చేసినా కూడా మనసు చంపుకొని కూడా ఓటేసిన జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజున ఫ్లెక్సులు తీసేద్దాము, ఫ్లెక్సులు తీసేయాలి అని చెప్పి సిబ్బందిని పంపించి పేపర్స్ వచ్చినాయి, ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, పైనుంచి చెప్పారంటున్నారు. ఆ పేపర్స్ ఏవి చూపించట్లా. ఆర్డర్ కాపీస్ ఎవరిచ్చారో మాకైతే తెలియదు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీలు అయితే తెనాల్లో ఎవరన్నా చెయ్యేసి గనక వాటిని పెకలించాలని చూస్తే తెనాలి కార్యకర్తలు కానీ మహిళలు సైతం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటేంటంటే ఈ రోజున గద్దెనెక్కి ఏళ్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము అనంటే తెలుగుదేశం పార్టీతోనే సాగుతుంది తప్పితే మీరొక్కళ్ళే చలాయించాలని చెప్పేసి విర్రవీగితే మాత్రం ఇది తగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీ అయితే చెయ్యేసినా కూడా, ఎవరైతే చెయ్యేశారో వాళ్ళకి చెయ్యేసినా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి ఆ చేత్తో వెళ్ళలేరని చెప్పి చెప్తా ఉన్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.